నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. మొత్తానికి తెలంగాణలో రాజకీయం చాలా హీట్ పుట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, కాకపోతే ఇప్పుడు చాలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు తెలంగాణ వైపు రావడం, అలాగే హామీల వర్షం కురిపించడం, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పోటాపోటీగా సభలు నిర్వహించడం, సమావేశాలు నిర్వహించడం, అలాగే ముఖ్యంగా ఇక్కడ కొన్ని శంకుస్థాపన చేయడం, చాలా పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తున్నట్లయితే మొత్తానికి చాలా ఎన్నికల హీట్ రానే వచ్చిందని అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇదే అంశం సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖులు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నేత. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. అలాగే బొజ్జ సంజయ్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. అలాగే లక్ష్మణమూర్తి, బీఆర్ఎస్ నాయకులు. లక్ష్మణమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, శ్రీనివాస్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ముఖ్యంగా సమావేశాలు పెడుతున్నారు, అలాగే శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎన్నికల హడావిడి స్టార్ట్ చేసినట్టేనా మీ పార్టీ? డెఫినెట్ గా సీజన్ 5 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా ఉన్నారో, తెలంగాణకు అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క రాష్ట్రానికి అంకితం చేస్తా ఉన్నారు. ఇప్పటికే నిన్న మహబూబ్ నగర్ నుంచి ఒక మంచి బొనాంజా కానుక ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు డిక్లేర్ చేయడం చిరకాల వాంఛ రైతులకు, మా నిజామాబాద్ ప్రాంతం, జగిత్యాల, నిర్మల్ ప్రాంత రైతులకు ఈ యొక్క కోరిక గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కోరిక. పసుపు బోర్డు వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎక్స్పోర్ట్ చేయడం కారణంగా చాలా ఆ కుటుంబాలు బాగుపడతాయని ఒక ఆశతోని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు. వారి కోరికను మా యొక్క ఎంపీ అరవింద్ గారు చాలా మొండిగా పట్టుదలతో తీసుకొని వాళ్ళ కన్విన్స్ చేయడం జరిగింది. దానికి మా తరఫున అరవింద్ గారికి, ప్రధాని గారికి, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యుడు శ్రీ కిషన్ రెడ్డి గారికి మనసారా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇది దాని తర్వాత తెలంగాణ మొత్తానికి దేశంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి యొక్క ట్రైబల్ యూనివర్సిటీ, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అణగారినటువంటి ఒక జాతి ట్రైబల్స్ అందరు కూడాను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా దేశవ్యాప్తంగా వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం లభించింది. ఇది ఎప్పుడో కావాల్సింది, ఎన్నో రోజులతో కావాల్సింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ సరైనటువంటి ఒక అవసరమైనటువంటి ల్యాండ్ ఇవ్వని కారణంగా ఇంతకాలం తాత్సారం చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి డిస్ప్యూట్ లేని, లిటిగేషన్ లేనటువంటి ల్యాండ్ ఇచ్చి మరి ముందుకు రావాల్సిన అవసరం ఉండే. మరి ఇప్పుడు అయిందని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు, ఏదైతే నిన్న జరిగినటువంటి పర్యటనకు సంబంధించి కావచ్చు, ఈ రోజు కావచ్చు, మొత్తానికి జరుగుతున్నటువంటి తీరు పైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా విమర్శనాస్త్రాలు సంధించారు. దాని వెనుక ఆంతరం ఏంటి అసలు? అంటే ఆంతరం ఏం లేదు సార్. ఇప్పుడు ఒక మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, పాలమూరు జిల్లాకు వస్తున్నారంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక జాతీయ హోదా ప్రకటిస్తారేమో అనుకున్నాము. అసలు ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఎంతో మందికి ఉద్యోగాలు, తెలంగాణ ఒకటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సరే, తెలంగాణ విభజన వాళ్ళే అన్నారు, తల్లిని చంపి పిల్లను వేరు చేసిండ్రు, లేకపోతే పిల్లని తీసుకొచ్చిండ్రు అని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిండ్రు. విభజన హామీలను కనీసం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన హామీలనైనా వాళ్ళు కరెక్ట్ గా సక్రమంగా నిర్వహించగలిగిండ్రా? ఈ రోజు తెలంగాణకు వచ్చేసి ఇలా మోడీ గారు వచ్చేసి తెలంగాణలో ఏం చేసిండ్రు ఒకసారి చెప్పండి. ఎన్నో సార్లు వచ్చారు, ఇప్పటికి ఒక 4-5 సార్లు వచ్చింది కదా. ఏం చేసిండ్రనేది ప్రజలు అడుగుతున్నారు. ఇలా మొత్తం చేస్తున్నారంటే ఇప్పుడు గతంలోనే కదా, ఇప్పుడు గిరిజన మన యూనివర్సిటీ కానివ్వండి, పసుపు బోర్డు అయితే గతంలో ఇచ్చిన హామీలే కదా. ఇప్పుడు అప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు మీరు మా అరవింద్ గారు మరి పసుపు బోర్డు గురించి బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు. మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్ లా నేను పోటీ చేయను, పసుపు బోర్డు అంటే పసుపు బోర్డు కన్నా స్పైస్ బోర్డు కరెక్ట్ అని చెప్పేసి అది పాత చింతకాయ పచ్చడా, అంబాసిడర్ కారు, నేను బెంచ్ కారు తీసుకొస్తా, మీకు బాగుంటదని చొక్కాలు చింపుకొని తిరిగిండ్రు బీజేపీ నాయకులు. మరి ఇవాళ ఏం చేసిండ్రు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ల కోసం ఓటు రాజకీయమే తప్ప వాళ్ళేదో ప్రజలకి ఏదో చేస్తారని ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? పసుపు బోర్డు ప్రకటించింది వాళ్ళే, తర్వాత కాదనే వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు పసుపు బోర్డు అప్పుడు కానీ ఇప్పుడు ఎట్లా అవుతుందని తెలంగాణ ప్రజలు గమనించారా? ఎవరైనా నమ్ముతారా ఒకసారి? ఎలా కేసీఆర్ బిడ్డను ఎందుకు ఓడిచ్చిరు? పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను చేయలేదని చెప్పేసి బీజేపీ పార్టీ
ప్రకటించేందుకు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ పోయేసి నామినేషన్ వేసి ఆమె ఓడగొట్టిరు. మరి ఇక అందరు నిలబడి ఓడగొట్టిరు. మరి ఇలా మరి అరవింద్ గారు ఏ మొహం పెట్టుకొని చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ల తర్వాత చేస్తారా? ఎలక్షన్లు అయిన తర్వాత ఎట్లా? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చినట్టే మేము పేరుకు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చినాము, కాకపోతే ఇప్పుడు కాదు 2028 అని చెప్తున్నారు. అంటే ఒకటండి, ఏది ఉన్నా ఒక చిత్తశుద్ధి అనేది బీజేపీ పార్టీకి లేకుండా పోయింది. ఇలా మోడీ గారు పాలమూరు జిల్లాకు వచ్చిండ్రండి, ఆయన ఖర్చులు మొత్తం ఆయన అంతా చూస్తే ఇలా పాలమూరు జిల్లా మొత్తం డెవలప్ చేయొచ్చు. అంటే విభజన హామీలు సక్రమం చేయడు. అక్కడ మొన్న పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది మీరు అందరు చూసిండ్రు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ఒక అంశాన్ని అక్కడ మాట్లాడితే మోడీ గారు ఏమన్నారు? అసలు ఈ 2 రాష్ట్రాలకు అదైపోయింది, 2 రాష్ట్రాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక దిక్కేమో అమ్మ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు మేము తెలంగాణ ఇచ్చిన భాగస్వామ్యం వాళ్ళు చెప్తారు, 2 తెలంగాణ ఇచ్చేసి 2 రాష్ట్రాలు వెనుకబడిపోయినాయని చెప్తారు. సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం అండి దక్షిణమూర్తి గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. దక్షిణమూర్తి గారు, మొత్తానికి ఇటు తెలంగాణలో కూడా ఏంటి జాతీయ పార్టీల హామీల మీద హామీల వర్షం కురిపిస్తుంది, అలాగే బీఆర్ఎస్ కూడా హామీలు కురిపిస్తుంది. అంటే ఈ హామీలలో నెరవేర్చే హామీలే కనబడుతున్నాయా, లేకుంటే నెరవేర్చని సాధ్యం కానీ ఏమైనా కనబడుతున్నాయి మీకు? సౌండ్ తక్కువ ఉంది. మన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారో సరే నాకు వాళ్ళు పూర్తిగా వినబడలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది హామీలు ఇవ్వదండి. బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇవ్వదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోసము సంక్షేమ పథకాలు తెచ్చేదే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇవ్వదు, బీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక గుడి నిర్మించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల హడావుడి కోసము నోటికి ఎంత వస్తే అంత, ఏ హామీ వస్తే హామీ కాంగ్రెస్ ప్రకటించడము, కాంగ్రెస్ మాట్లాడడము, వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుంది? రెండవది బీజేపీ వాళ్ళకు గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ పట్ల చూపని ప్రేమ ఈరోజు ఎక్కడ దేశంలో ప్రభుత్వాన్ని కోల్పోతామేమో. రేపు ఈ తెలంగాణలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు దేశానికి వస్తే ఏమవుతుందో అని ఆ భయానికి వాళ్ళు హామీలు ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. లక్ష్మణమూర్తి గారు, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఏదైతే ఇక్కడ ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఇక్కడ పర్యటనలు ఇవన్నీ హామీలు గుప్పించడం, అనౌన్స్ చేయడం కొత్తగా చేసింది ఏం లేదంటున్నారు. హామీలు ఇచ్చి విస్మరించింది, మోసం చేసింది కేసీఆర్ గారా కాదా? హామీ కాదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నది? హామీ కాదా 1,07,000 ఆనాడు ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేసి తర్వాత ఖాళీలైనా కూడా భర్తీ చేస్తా? హామీ కాదా ఎరువులు ఫ్రీగా ఇస్తా రైతులకు చెప్పింది? హామీ కాదా ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది? ఇవన్నీ ఎన్ని ప్రామిసెస్ ఇచ్చినారు? కేసీఆర్ గారు ఏమో అమలు చేస్తారా? మీరు వినండి తులజాబాబు శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు వినాలి. శ్రీనివాస్ గారు మీరు ఇంతకు ముందుకు అంతసేపు మాట్లాడితే మీ లెక్చర్ మొత్తం విన్నాం. మీరు వినాలి. ఇక్కడ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు విడతలుగా ప్రకటించి ప్రజలకు అందిస్తుంటే మీకు కనబడతలేవా? ప్రజలకు ఇచ్చేటి కనబడతలేవా? టీవీలలో వార్తలలో పేపర్లలో చూడట్లేదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తుంది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఇవాళ శ్రీనివాస్ గారు మీరు వినాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ప్రతి బిడ్డకు ఇవాళ అందించే ప్రయత్నం ఇస్తున్నాం. ఇవాళ కూడా దాదాపుగా 34,000కు పైచులుక డబుల్ బెడ్రూమ్లు పంచినాం. ఇవాళ మీకు అది కనబడకపోతే మేమేం చేయము. మాది గుజరాత్ పార్టీ కాదు. మీలాగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము రాలేదు ప్రభుత్వంలోకి. మీలాగా ప్రతి అకౌంట్కు నల్లధనాన్ని ఎన్నికకు తెప్పించి ప్రతి బిడ్డ అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రభుత్వము పార్టీ మాది కాదు. ఒక్క నిమిషం లక్ష్మణమూర్తి గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం అండి. అనేక రకమైన సంక్షేమ పథకాలు అందిస్తుంటే కేసీఆర్ మోసం చేసినట్టు ఆడి వల్ల అదేనండి పద్ధతి వాళ్ళ బీజేపీ నాయకులది. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే ఇవ్వని హామీలు కూడా కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు, ఇచ్చిన హామీలో కొరువు పెడుతుంది బీజేపీ పార్టీ అని చెప్తున్నారు ఆయన.
వాయిస్ రావట్లేదు, క్లియర్ రావట్లేదు వాయిస్. ఇప్పుడు ఓకేనండి శ్రీనివాస్ గారు? వాయిస్ రావట్లేదు. ఓకే, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషము. సంజయ్ రెడ్డి గారు, చెప్పండి. సంజయ్ రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే పదే పదే మాట్లాడుతున్న మాట ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు, ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా? ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో అదే ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు బీజేపీ రెండు ఒకటి అని చెప్పేసి అందరికీ, ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అవినీతి బయటికి తీసుకొస్తా అని చెప్పి ప్రజలకు మోడీ గారు ఎందుకు హామీ ఇవ్వలేదండి? కాళేశ్వరం లిక్కర్ స్కామ్ గురించి మోడీ గారు ఎందుకు ప్రస్తావించలేదండి? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం అనేది ప్రజలకు అర్థం కాలేదా? నేను ఒకటి అనేది ఏంటంటే, నిన్న మోడీ గారి సభ పరోక్షంగా తను సహకరించినట్టే, తను కూడా ఒక దోషిలాగానే అనుకుంటున్నాము. గతంలో మీరు చూసిండు కదా సభలు అడ్డుకోవడము, సభలు చేయడము. అంటే అసలు కనీసం మోడీ గారు విభజన హామీల విషయంలోనే కానివ్వండి, దేని విషయంలో కానీ ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇలా బీజేపీ పార్టీ చెప్పింది నమ్మదండి. గతంలో ఉచిత కరెంట్ మేము ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాము, మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ మేము కల్పించినాము, ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వలేదా అండి? రుణమాఫీ మేము చేయలేదా? మేము ఏం చేయలేదు. 2004లో మేము 2004 హామీలు ఇచ్చినాయని మేము నెరవేర్చినాము. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. ఒక రెండే హామీలు గిరిజనుల, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అనేది గతంలో ఇచ్చిన హామీ, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఎప్పుడు చేస్తామంటున్నారని ఈ 2 హామీల విషయంలోనే ప్రజలు నమ్మలేరు. ఎందుకంటే గతంలో ఇచ్చింది 10 ఏళ్ల నుంచి ఎందుకు చేయలేదు, ఇప్పుడు చేస్తామంటున్నారు, ఏం చేస్తారని ప్రజలు అడుగుతారు. కాంగ్రెస్ ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు చెప్పండి, మీకే ప్రశ్న. అది 9 సంవత్సరాలుగా ఈ దేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా మోదీ గారి యొక్క పరిపాలనను మెచ్చుకుంటూ ఎర్ర తివాచీలు పరిచి వెల్కమ్ చేస్తుంటే, ఆ దేశాధ్యక్షులు, ప్రధానులు, ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇండియాకి వచ్చి కూడా ప్రైజ్ చేస్తుంటే, ఈ దేశంలోని ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంటే, ఏ ఒక్క చిన్న మచ్చ, అవినీతి మచ్చ, మరక లేకుండా, అక్రమాలు లేకుండా ఈ దేశాన్ని పాలిస్తుంటే 370 ఆర్టికల్ 75 ఇయర్స్ పెండింగ్ ఉన్నదాన్ని అబ్రోగేట్ చేసి రామ మందిర నిర్మాణం కోసం మరి ముందుకు వచ్చి త్రిపుల్ తలాక్ యొక్క చట్టాన్ని మరి తీసుకొచ్చి ఆ యొక్క మహిళల్ని ఆదుకోవడం, ఇలా ఎన్ని చేయలేదు. రోడ్ల నిర్మాణం కావచ్చు, హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐఐఎం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కనబడతలేవా? మీరు మంచి చేసి ఉంటే మిమ్మల్ని గెలిపించేవారు కదా. మీది సర్కార్ అవినీతి సర్కార్ కాబట్టే కాంగ్రెస్ ప్రజలు ఓడించారు. మీ కారణంగా ఈ దేశంలో పేదరికం మొత్తం కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి 48-50% ప్రజలు మీ పట్ల కోపాన్ని, మాకు జీవితాంతం పేదలుగానే ఉండేటువంటి ఒక దుర్దశలో ఉంచింది కాంగ్రెస్ పార్టీని. ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. సేమ్ వయసు వరుస కేసీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం సర్కారు నిధులు వాడుకోవడం కాదు, 2000 ఇచ్చి ఆసరా పథకం కింద ఓట్లు పొందడం లక్ష్యంతో నడపడం కాదు. ఆ కుటుంబానికి నెలకు 2000 అంటే 24,000 రూపాయలు కాదు, సరిపోదు. నెలకు 30,000, 40,000, 25,000 రూపాయలు ఉపాధి ఉద్యోగం ద్వారా వారికి ఇన్కమ్ వస్తే ఆ కుటుంబం గడుస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ఈ దేశ ప్రజల్ని తమకు కాలమే తాము నిలబడే విధంగా అనేక యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి విదేశాల నుంచి అనేక కంపెనీలు ఈ దేశానికి వస్తా ఉన్నాయి. ఆ కంపెనీలో మేము తెచ్చినామని చెప్పుకున్నాడు కేటీఆర్ గారు, యోజన షాడో సీఎం గారు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకు అర్థం కాదా? మోదీ గారు వచ్చిన తర్వాత దేశానికి ప్రాముఖ్యత వచ్చింది. మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ పెను తుఫాన్ వచ్చి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి బీజేపీ మంచి సర్కార్, ఇమాన్దార్ సర్కార్ అని చెప్పి చర్చ మొదలైంది. మీరు తీసుకురాలేదు కదా, మీ సర్కార్లో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదు? చట్టసభల్లో ఎందుకు సాధ్యమైంది బీజేపీతోని? మీరు పెట్టింది మీతోనే సాధ్యం కాలేదు. దేవేగౌడ గారు అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు అప్పటి నుంచి మొన్నటిదాకా మీ చేతుల్లో కూడా పెండింగ్ ఉండింది. ఎందుకు సాధించలేదు? భారతీయ జనతా పార్టీ సంకల్పం ఉన్నది కాబట్టి అన్ని పార్టీలు తప్పనిసరిగా విధి లేకపోయినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అవి రాజ్యాంగ ప్రక్రియ ప్రకారంగానే ఆ రిజర్వేషన్లు వస్తాయి. 26 వరకు చేయనికి వీలేదు. 26లో
డీలిమిటేషన్ జనాభా మొత్తంగా కూడా సంఖ్య తీసి ఆ యొక్క రిజర్వేషన్ అమలు చేసేటువంటి ఒక ప్రక్రియ 26లో కంప్లీట్ అవుతాయి, 29 ఎన్నికల్లో లాగు అయితే ఎలక్షన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా బీజేపీకి సాధ్యమైనవి. ఓకే శ్రీనివాస్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లక్ష్మణమూర్తి గారు అంటే పదే పదే ఏదైతే కాంగ్రెస్ ఒక మాట అంటుంది, సవాల్ కూడా విసురుతున్నటువంటి పరిస్థితి. 2004 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు తెలంగాణ అనేది ఒక మాట మాట్లాడుతుంది. దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి ఆత్మ విమర్శన లేక మాట్లాడుతున్నట్టుంది. 2004 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేంత వరకు తెలంగాణ దోచుకొని పోయిన ఆంధ్రోళ్ళ మీద కదా మనం పోరాటం చేసింది. తెలంగాణలో మీరు ఏమి అభివృద్ధి వినండి ఇక్కడ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతుంది. నాడు తెలంగాణ సొమ్మును ఆంధ్రులు దోచుకోబోతున్నారు, ఆ వైఎస్ఆర్ గారు తీసుకుపోయి కడపలో పెడుతున్నాడు. మన బిడ్డలకు మెడికల్ కాలేజ్ లేవు, మన బిడ్డలకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు అని ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకముందు నా ఆడబిడ్డలు తెలంగాణ ఆడపడుచులు ఎండాకాలం వచ్చినా వర్షాకాలంలో కూడా నీళ్ళ కోసం బిందెలు పెట్టుకొని రోడ్ల మీద వచ్చిన రోజులు ఉండే. ఇప్పుడు ఎక్కడైనా కాంగ్రెస్ వాళ్ళు చూసిరా ఎక్కడన్నది? అలాంటి పరిస్థితి ఉందా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా ఒక గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రలో పచ్చని పొలాలు పచ్చని పంటలు ఉంటుండనో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఎంత ధాన్యాన్ని అయితే పండిస్తుందో ఈరోజు 3 రెట్లు పెంచి ఇవాళ దేశానికి మనం అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాదా? ఎందుకు ఏదో గతంలో కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ ఇవాళ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తూనే మేము పెద్దోళ్ళు అయితే అనుకుంటున్నారు. అరే అసలు కాంగ్రెస్లో ప్రజలకు ఏం చేస్తారో వాళ్ళకైనా క్లారిటీ ఉందా? క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ ఇష్టం నోటికొచ్చిన హామీలు ఇస్తారు. ఏ హామీ సాధ్యమవుతుంది? ఏ హామీ సాధ్యం కాదు. కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలైనా వాళ్ళకి గుర్తుకొస్తాయా? వాళ్ళకి తెలుసా? వాళ్ళ కాంగ్రెస్ మాట్లాడేది. ఇప్పుడు కూడా చెప్తున్నాం వల్ల కాంగ్రెస్ కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు తెలంగాణ రాష్ట్రంలో మాకు పోటీ కాంగ్రెస్ బీజేపీ కాదు. ఇవాళ మాకు ఇవాళ పోటీ మేమే పోటీ. గతంలో మాకు 86 సీట్లు వస్తే ఇవాళ 104 సీట్లు మాకుంటే రేపు 105 సీట్ల కోసం మా పోటీ. ఇవాళ మా పోటీ ఎక్కడంటే 104 వర్సెస్ 105 ఇవాళ గక్కడ మా పోటీ. గీళ్ళతో మా పోటీ కాదు. వాళ్ళకు రాష్ట్ర మీద అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు. శ్రీనివాస్ గారు మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు పోటీ కాదు, బీఆర్ఎస్ ఒక్కటే, బీఆర్ఎస్ పోటీ. టార్గెట్ 104 నుంచి 105 సీట్లు అంటున్నారు. ఏం రావట్లేదు సార్, స్పీచ్ రావట్లేదు, వాయిస్ లేదు. ఓకే ఇప్పుడు వినబడుతుందా శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఓకేనా శ్రీనివాస్ గారు? ఫిట్ అవుతాను సార్. నాకు ఒక నిమిషం అండి, వస్తూనే పోతున్నా సార్. ఏమా సంజయ్ రెడ్డి గారు వినబడుతుందా నా మాట? అంటే మీ వాయిస్ వినిపిస్తలేదు, నాకు వినిపిస్తుందా మీకు? మీది వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బీజేపీ పోటీ కానే కాదు, బీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్ పోటీ. టార్గెట్ 104 సీట్లుగా వెళ్తామంటున్నారు. సరే ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు మేము కాంగ్రెస్ పార్టీ హామీలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మరి 2014 నుంచి 2023 వరకు మీరు ఇచ్చిన హామీలకు చర్చకు సిద్ధంగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ? మరి ఆయన మాట్లాడుతున్నాడు, అబ్బబ్బబ్బా ఏ మాటలు మాట్లాడుతున్నారంటే సంజయ్ రెడ్డి గారు మేము సిద్ధం. 2004 నుంచి 2014గా తెలంగాణ రాష్ట్ర సొమ్ము మేమే సిద్ధంగా ఉన్నాము. అదే మీరు సవాల్ విసిరారు, సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. మీరు సవాల్ విసిరారు, ఆ సవాలుకు సిద్ధంగా ఉన్నా.
ఆ సవాల్ సిద్ధం ఉన్నా. మీరు ఏమడుగుతారు చెప్పి చెప్తాను. ఇప్పుడు నేను మీరు కాదు, మీ 200 రూపాయలు పింఛన్ ఇస్తే 2000 మేము ఇచ్చినాం. 200 రూపాయలు పింఛన్ ఇస్తే 2000 మేము ఇచ్చినాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, రాష్ట్రాల మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మీదే, మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మాది, ప్రభుత్వం మాది. ఎన్నిటిదే చెప్పంటారు? ఒకటా రెండా? ఎన్నిటిదే చెప్పంటారు? చెప్పండి. ఎన్ని పథకాలు మేము పెట్టామో చెప్పండి. దేని మీద డిస్కషన్ చెప్పండి. వీఆర్ రెడీ టు డిబేట్. సురేష్ గారు క్విట్ అయితే నేను సారీ. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఉండండి. మీకు అభ్యంతరాలు ఉంటే ఇగో నేను రాసుకోండి. నేను ఒకటి అనేది ఏంటి సార్ అంటే, ఇప్పుడు వీళ్ళ చర్చలకు సిద్ధమా అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పెట్టిందంటే టిఆర్ఎస్ నాయకులకు పెట్టలే, మేము ప్రజలకు, బలహీనమైన ప్రజలకు మేము హామీ ఇచ్చినాం. అరే ఆ హామీలు నమ్ముతూనే మమ్మల్ని గెలిపిస్తారు కదా. మీరు ఎందుకు ఎవరితో అంటే మీరు ఎందుకు భుజాలు జరుపుకుంటున్నారు? ఇలా కేసీఆర్ గారు అన్ని వేసి ఏం చెప్పాడట, 100 చెప్పిండు, అందులో 10 నెరవేర్చిండు, 90 మొత్తం ఏకనామం చేసిండు. ఇవాళ దళితుని సీఎం చేస్తాను ఎవరు చెప్పిండు? మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? 3 ఎకరాల భూమి ఇస్తాను ఎవరు చెప్పిరు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు చెప్పిండ్రు? ఇవన్నీ ఏమో మీకు ఏం కనిపించవు. ప్రజలకు మేము ఇది చేస్తాము. ఒక ఓఎంఓ డబుల్ బెడ్రూమ్ ఎట్లుంటుంది చూడని ఏకతండిగా చెప్పిండు. మరి ఇప్పుడు మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, మేము ఇచ్చిన రిజర్వేషన్ కదా. మీకు ఎవరు మీరే అంటారు సంపూర్ణ మెజార్టీ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అన్నాడు. మరి మిమ్మల్ని ఎవరు ఏం చేయాలి? ఎవరు అడ్డుకుంటూ మీరు ఇవ్వచ్చు కదా. ఇలా మీకు చేతగాక ఇదేదో మేము ఎలగబెట్టేసినాం, ఇప్పుడు ఎలగబెడతాం మేము. ఒకటండి, ఇప్పుడు మీరేదో కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఉంటే నష్టం ఏముంది మీకు? ఢిల్లీ 2 అని అంటారు, మీరేమో ఫామ్ హౌస్ గజ్వేల్ ఉంటది, ప్రగతి భవన్ ఉంటది. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం? మీ హామీలు మీరు చెప్పుకోండి, మా ఇష్టం అది. మా హామీలను మేము చెప్తాము, ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పార్టీ వాళ్ళకి స్టాండర్డ్ ఉంటదండి, ఎవరు హామీలు ఇస్తారు. మేము ప్రజల కోసం ఇస్తున్నాము. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఎట్లా పాసిబుల్ అయితే చెప్పండి. నేను ఒకటి అనేది ఏంటంటే, మీరు ఏం చేసిరు? నిజంగా మీరు మంచిగా రాష్ట్రంలో మీరు మంచి పాలన ఉందంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కాదని ఎవరు చెప్తున్నారు? సంజయ్ రెడ్డి గారు దయచేసి వినండి. సంజయ్ రెడ్డి గారు తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, తప్పకుండా హైట్రిక్ ప్రభుత్వం మాదే అవుతుంది, తప్పకుండా హైట్రిక్ సీఎం మా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అవుతారు. దానిలో ఏ మాత్రం కూడా అనుమానం లేదు, ఏ మాత్రం కూడా డౌట్ లేదు. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని దీవిస్తారు. మేము మళ్ళీ చెప్తున్నాము, గతంలో మా ఉన్న సీట్లకు ఇప్పుడు రాబోయే సీట్లే మాకు పోటీ. మేము ఇంకో 2-3 సీట్లు పెంచుకోవడానికి మా పోటీ తప్ప మా పోటీ మీతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తానికి రాజకీయాలు చాలా హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తానికి హామీల వర్షం కురుస్తుంది. ప్రజలు మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి పడుతుంది. ఎవరి హామీలు నెరవేరుతాయి, ఏ హామీలు నమ్మాలనేది కూడా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు ప్రజలు, ఓటర్లు. దీనికి సంబంధించి మనకు లక్ష్మణమూర్తి గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పదే ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది అనే ఒక మాట అందులో ఎంతవరకు నిజం ఉంది? లోపాయికారి ఒప్పందం జరిగిందా? మేము ఎక్కడ కూడా బీజేపీని దగ్గర అనుకోలేదు, మాకు కాంగ్రెస్ మాకు దగ్గర అనుకోలేదు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అంటారు. మాది వాళ్ళ జాతీయ పార్టీ అండి. మా జాతీయ పార్టీలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా పార్టీని విస్తరిస్తున్నప్పుడు, మా తెలంగాణ అభివృద్ధిని ఇతర రాష్ట్రాలకు చూపిస్తున్నప్పుడు మాకెందుకు ఉంటుందండి? మాకు వాళ్ళతో ఉంటుంది. మేము మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే నిలదీసినాం. మేము ఇవాళ మా రాష్ట్రాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధిని రేపు దేశానికే దిక్చూచిగా మార్చడానికి మేము ఇవాళ భారత జాతీయ రాజకీయాలకు వెళ్తున్నాం. ఇక వాళ్ళు బీజేపీ నుంచి అంటే వాళ్ళు కాంగ్రెస్ అంటే మేము ఏం చేయలేం. వాళ్ళకి రాజకీయ అవగాహన లేదనుకుంటాం అంతే. వాటికి మేము పెద్ద రెస్పాండ్ అయ్యి మాట్లాడేంత అవసరం కూడా మాకు లేదనుకుంటున్నా. అంటే మోడీ కూడా పరోక్షంగా బీఆర్ఎస్ని గెలిపించాలని చూస్తున్నారనే ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఎలా చూస్తారు మరి? ఒకటి సార్, ఇప్పుడు మాకు మోదీ గారు మాకు గెలిపించాలనో, లేకపోతే సోనియా గాంధీ మాకు గెలిపించాలనో, వాళ్ళు గెలిపిస్తే కాదు కదండి మా గెలుపు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేయాలి కదండి. ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం పనిచేసే ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఇవాళ కేసీఆర్ గారికి ఓటేస్తారు కదండి.
ఇవాళ రేపు మోదీ గారు సోనియా గాంధీ గారు చెప్తే ఓట్లేరు కదా, నా తెలంగాణ ప్రజలు కదా. ఇవాళ మాకు వాళ్ళకు సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళ తాపత్రాల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఓకే అండి, ఒక్క నిమిషం. సంజయ్ రెడ్డి గారు, తెలంగాణలో మీరు సెకండ్ ప్లేస్ కోసమే మరొకసారి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి లక్ష్మణమూర్తి గారు అంటున్నారు. సరే అండి, ఇప్పుడు ఎవరు చిలక జోసని చెప్పినంత మాత్రాన దానికి మనం అదిరేలేదు బెదిరేలేదు. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు ప్రజలు కదా నమ్మాల్సింది. ఇప్పుడు మనము టిఆర్ఎస్ నాయకులు కాదు కదా, ప్రజలకు మేము హామీలు ఇచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పథకాలను పెట్టి, అంటే ఎన్నో పథకాలను పెట్టి ప్రజలకందరికీ కూడా మేము అందజేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉన్న పార్టీ అండి. ఇది ఉద్యమం కోసం టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. స్వాతంత్రం కన్నా ముందు బీజేపీ పార్టీ అయితే లేదు. సరే, ఇప్పుడు మోడీ గారు పాలమూరుకు వచ్చిండ్రు, దేశవ్యాప్తంగా ఏదో చేసిరు, అవి చేసిరు కాదు. పాలమూరుకు వచ్చినందుకు మనం ఈ సభ గురించి అడిగినాం. మోడీ గారు వస్తున్నారు, ఏం చేశారు, ఏం తీసుకొచ్చినామని చెప్పిండ్రు. ఏం చేయలేదు కదా అని చెప్పి ఇప్పుడు అన్న అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా, మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తెచ్చినా మీరు తెచ్చినాం అంటే ఏం తెచ్చిండ్రు మీరు? మేము బిల్లు చేసినాం అని చెప్తున్నారు. ఇప్పుడు కాదు, 2020 అప్పటి వరకు రావడోడో రాకాసుడెవడో. మేము ఇలా స్థానిక సంస్థల్లో 50% చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, ఇలా 50% స్థానిక సంస్థలు చేసిన కాబట్టి ఇప్పుడు మహిళలందరూ కూడా సర్పంచ్ మీ హయాంలో అక్కడ పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు, రాజ్యసభలోనే ఆమోదం పొందింది ఆ బిల్లు. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఆ బిల్లు ఆమోదం పొందగలిగింది కదండి, అది ఒప్పుకోలేరా మీరు? ఒక్క నిమిషం అండి, నేను ఇప్పుడు అది ఆ మాత్రం ఆమోదం పొందింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి కళ అండి. మీరు పెండింగ్ లోనే పెట్టారు కదా, మీరు పెండింగ్ పెట్టింది కూడా మీరు ఒప్పుకోరు అంటే అన్ని రాజకీయ కోణంలో చూస్తే ఇక్కడ సరిపోదండి. ఏంటండి, అన్ని రాజకీయ కోణంలోనే చూస్తారా? మహిళా బిల్లు గురించి మేము రాజకీయానికి సంబంధం లేకుండా మహిళా బిల్లు ఎవరొచ్చినా కూడా సక్రమంగా చేయమని మన సోనియా గాంధీ పార్లమెంట్ సాక్షిగా చెప్పిండ్రు. ఎందుకు మీరు చేయకపోతే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కదా, మీరు చేయకపోతే చెప్పండి మేము చేస్తామని చెప్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ ఒక్క విషయం అండి, ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయం బీఆర్ఎస్ ఒకటి ఆరోపణ చేస్తుంది. ఏదైతే ఆ పార్టీకే కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదు, గ్యారంటీ హామీలతో వచ్చింది, గ్యారంటీ లేదని చెప్పేసి పదే కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు పదే మాట్లాడుతున్నటువంటి విషయం. దీనికి ఏమంటారు మీరు? అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తాము, నేను నా ముసల్ది తెలంగాణకి కాపలా కుక్కలాగా ఉంటామనకుండా ఇలా 4 కుక్కలను ఎందుకు, మరి ఇప్పుడు ఈ 4 కుటుంబంలో 4 ఎందుకు? మీరు అన్పార్లమెంట్ వాడు వాడద్దు, సంజయ్ రెడ్డి గారు అన్పార్లమెంట్ వాడు వాడద్దు ఇక్కడ. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్. వినండి, కాపలా కుక్కలాగా ఉంటాడు, మేమన్నది కాదు. రైట్, మీరు ఇందాక ఒక వాడు అన్నారు, నేను అది మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. బట్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అరే మీరు మాకేదో చూపించడం కాదు, ఆయన అన్న విషయం మేము చెప్పినాము. నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉంటారు, మేమిద్దరం ముసలాడే ఉంటాము, మేము తెలంగాణ కాపులు కుక్కలాగా ఉంటాం. మీరన్నది మేము చెప్తున్నాం. లక్ష్మణమూర్తి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం. లక్ష్మణమూర్తి గారు అరే మీకు ఓపిక లేదా అంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళు వదులుతారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షం లేదని చెప్తే వినరా? అలా రాసుకోండి అయ్యా, మీరు రాసుకొని మమ్మల్ని అన్నిటి తర్వాత తీడంగా మాట్లాడకపోతే నేను అన్నది ఏంటండి, ఇలా కేసీఆర్ గారు సోయి తప్పిపోయిండు. ఖమ్మం సభకు వస్తే ఖమ్మంలో ఒక మాట మాట్లాడతాడు, హైదరాబాద్ కు వస్తే ఒక మాట మాట్లాడతాడు, పైగా వరంగల్ కోసం ఒక్కటి చెప్తాడు. ఇవన్నీ మీరు నమ్మాలా? సంజయ్ రెడ్డి గారు ఆగండి. సంజయ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ గురించి కానీ కేసీఆర్ గారి కుటుంబం గురించి అర్హత లేదు, మీకు అర్హత లేని పార్టీ మీద మీరు మాట్లాడింది కదా. వినండి అమ్మా, వినండి. చరిత్ర ఆయన ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి మాట్లాడే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్హత లేదు మీకు. మీరు అవేళ మాట్లాడేది ఏం సంజయ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని
కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇవాళ గుండెలో పెట్టుకుంది. మీరు ఆ మాట్లాడేది ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం ఇవాళ కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాకేరు చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తుంది. మీరు ఎవరు మాట్లాడేది కేసీఆర్ కుటుంబం గురించి? కాంగ్రెస్ వల్ల మాట్లాడేది మీరు చేసేది. మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మెడల్ వంచి తీసుకొచ్చిన నాయకుడు మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వినండి. అరే మా కాంగ్రెస్ వర్షన్ మేము చెప్తామండి. ఒక్కటి మీరు ఓపిక ఉండాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి గారు మేము ఓపికతో మీరు చెప్పింది విన్నాం. రైట్, ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు అలాగే లక్ష్మణమూర్తి గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడుకుందాము. అప్పుడు అందరికి అర్థమవుతుంది. మాట్లాడుకుంటే సభలో మాట్లాడుకోండి. మీరు ఒక మాట సంజయ్ రెడ్డి గారు అండ్ లక్ష్మణమూర్తి గారు చర్చ ఇది. లక్ష్మణమూర్తి గారు సంజయ్ రెడ్డి గారు ఒక మాట నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది మా కేసీఆర్. ఇవాళ ఒక నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి, ఒక నిమిషం మాట్లాడేది. ఒక నిమిషం ఆగండి. వాయిస్ ఇద్దరు ఒకేసారి మాట్లాడితే వాయిస్ ఓవర్లాప్ అవుతుంది, ఎవరికి అర్థం కాదండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ పోయి కేటీఆర్ మీటింగ్ పెట్టమని అసలు బాగుంది. ఇలా కేసీఆర్ తో పోయి ఉస్మాన్ యూనివర్సిటీ పోయి ఒక్కసారి మీటింగ్ పెట్టినామని నేను ఒప్పుకుంటా. ఇక తెలంగాణ బేషన్ నేను ఒప్పుకుంటా. ఇవాళ విద్యార్థుల నుంచి తెలంగాణ వచ్చింది. 1200 మంది పిల్లలు ఆలు చచ్చిపోయారు. కేసీఆర్ కోపంలో వాడు రావలే. ఇలా తెలంగాణ శంకరమ్మకి ఎమ్మెల్సీ స్టేట్ నష్టం జరిగింది. లక్ష్మణమూర్తి గారు మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం ఆగండి. ఏదో చేసినామని చెప్తారు, ఏదో మేము వెలగబెట్టేసినామని చెప్తారు. ఏ వెలగబెట్టి తెలంగాణకి ఏమీ వెలగబెట్టలేదు. ప్రజలు నమ్ముతారా నమ్మరు? మీ హామీ మీరు ఇచ్చుకోండి, మేము వద్దనట్లేదు. నమ్మేది ప్రజలు. మీరే నిజంగా కేసీఆర్ జమీన్ గా చేసిరంటే కేసీఆర్ గారితో ఓట్లేస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే మేము ఒక పీరియడ్ పెడతాం. మీలాగా మేము 5 సంవత్సరాలు ఎండింగ్ లో నోటిఫికేషన్లు వెయ్యము. ఇంకా 4 రోజులు ఉందనగా ప్రభుత్వం పడిపోతుంది, 4 రోజులు ఉందని. మేము అట్లా ఉండదు. మేము ఇచ్చిన 100 రోజులలో హామీలు నెరవేరుస్తామని చెప్పినాం. మాకు అట్లా టైమింగ్స్ ఉంటాయి. మీరు 5 సంవత్సరాలు చేయాలని ఇవాళ కామారెడ్డి నుంచి కేసీఆర్ గారు పోటీ చేస్తుంటే విద్యార్థులు డిఎస్సీ నోటిఫికేషన్ విద్యార్థులు అందరూ కలిసి చదువుకున్న నిరుద్యోగుల పిల్లలు మొత్తం నోటిఫికేషన్ మేమందరం పోటీ చేస్తామని చెప్తున్నారు. భయపడలేదా? మన భయపడే మన టెట్ అన్నది ఇది అన్నది డిఎస్ అని అది చేసిరు. మీరు గతంలో చూడలేదా? మీకు ఏంటి కవిత గారు మరి పోటీ చేసినప్పుడు రైతులందరూ పోయి నామినేషన్ ఎట్లా వేసిరు? అవన్నీ గుర్తు పెట్టుకోవాలన్నా. ఇలా మేము తెల్లగా చేసినాం, మా దగ్గర మస్తు మందురు అందరు గెలిచిరు అని మీరే మాట్లాడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకున్నారు మీరు. సంజయ్ రెడ్డి గారు ఒక మాట. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు లక్ష్మణమూర్తి గారు ఒకటండి, దయచేసి కాంగ్రెస్ వాళ్ళకి ఏదన్నా స్పీచ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళది ఒక సభ పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు సభలో మాట్లాడమనండి, ఇబ్బంది లేదు మాకు. ఒకటి. రెండవది వాళ్ళు ఒక్క నిమిషం అండి, 1 by 1 మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సంజయ్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఆగం చేయకూరు. మీరు ఆగం కాకూరు మీరు కూడా వినండి, ఓపికతో వినండి. ఒకటి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్తుంది సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారికి పాపం తెలియని విషయం ఏంటంటే తనకు తాను తెలియకుండా ఆయోగంలో పడింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కాదు 600 గ్యారెంటీలు కూడా ఇస్తుంది. కాంగ్రెస్ 600 గ్యారెంటీలు కూడా ఇస్తుంది. మీరు తప్పకుండా మీరు ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్మితే ప్రజలు తప్పకుండా మీకు ఆశీర్వదిస్తారు. మేము దాంట్లో ఎక్కడ కూడా తప్పు వేయట్లేదు. కానీ కేసీఆర్ గారిని విమర్శిస్తే, కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శిస్తే ఆ అర్హత కూడా కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్తున్నా. ఎందుకంటే చెప్తా, నాడు 1200 మంది పిల్లలను చంపింది మీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని చూడలేకనే కదా కేసీఆర్ గారు చివరకు చావు కూడా నోట్లో పెట్టొచ్చింది. ఇవాళ కేసీఆర్ కూడా చివరకు నేనే చస్తా, నా బిడ్డలు, నా తెలంగాణ బిడ్డలు ఇంతమంది చస్తుంటే కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇక్కడ రాష్ట్రంలో లక్ష్మణమూర్తి గారు ఒక్కసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ వాడారు, రెండోసారి వచ్చినప్పుడు అదే సెంటిమెంట్ వాడారు, తప్పనిసరి కూడా అదే వాడతారా? సార్ మేము వినండి, చెప్పండి నాకు. వినండి, మొదటిసారి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం, మా ప్రభుత్వం వచ్చింది.
రెండవసారి నా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం పథకాలు తెచ్చినాము. రెండోసారి మా ప్రభుత్వం వచ్చింది. మూడవసారి కూడా గతంలో కన్నా ఇప్పుడున్న 104 కన్నా ఒక్క సీట్ అన్నా ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఈ ప్రజల అవసరం గుర్తించిన ఏకైక నాయకుడు గౌరవ కేసీఆర్ గారు మాత్రమే. అందుకే మాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. మాకు ఇప్పుడు ఉన్న సీట్లకు రేపు పెరిగే సీట్లకు మాకు పోటీ తప్ప ఈ కాంగ్రెస్తోనో బీజేపీతోనో మాకు పోటీ కాదు. వాళ్ళ పోటీ లేదు. వాళ్ళ పోటీలో ఉన్నట్టుగా మేము పరిగణలోకి తీసుకోవట్లేదు. రైట్, పోటీలు లేరంటున్నారు. కాకపోతే ఒక్క నిమిషం, లక్ష్మణమూర్తి గారు పోటీలు లేరంటున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చుకున్నారు అని చెప్తున్నారు. అప్పుడు మీకు ఉన్నటువంటి 60+ సీట్లే. అంటే అప్పుడు ఎవరు భయపడి తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క క్వశ్చన్. దానికే సమాధానం చెప్తారు. మంచి మాట, చాలా మంచి మాట. మేము 2018లో రెండవసారి ఎలక్షన్ 86 సీట్లు మేము గెలిస్తే 12 మంది కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మా పార్టీలకు జాయిన్ అయింది వాస్తవం. వాళ్ళు జాయిన్ అవుతూ కూడా చాలా గొప్పగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న తీరును చూసి, గౌరవ కేసీఆర్ గారు తీసుకుంటే నిర్ణయాలను చూసి, గతంలో 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మా కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో రాష్ట్రంలో ఇన్నిసార్లు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మేము ప్రజలకు చేయలేని పనులను, మేము ప్రజల దగ్గరికి వెళ్ళలేని సంక్షేమ పథకాలను గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ బిడ్డ, ఉద్యమకారు స్వయాన ప్రజల కష్టాలు బాధలు చూసి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. సంజయ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లక్ష్మణమూర్తి గారు స్ట్రేట్గా ఒకటే మాట చెప్తున్నారు. ఏంటంటే ఏదైతే మీరు ఇందాక చెప్పారు కదా, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కున్నారని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధిని చూసి టీడీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వైపు వెళ్ళారు, అప్పుడు టీఆర్ఎస్ వైపు వెళ్ళారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు అన్మ్యూట్ చేయండి, మీది ఫోన్ మ్యూట్లో ఉంది. ఫోన్ సంజయ్ రెడ్డి గారు ఫోన్ అన్మ్యూట్ చేయండి. సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ప్రజలకు తెలుసు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని తెలుసు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచే పోరాడే వాళ్ళు డబ్బులకు ఆశపడ్డారు, వాళ్ళు వెళ్ళిండ్రు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ 12 మంది బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిండ్రు. మేమేం అనట్లేదు కదా, మీరే తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిండ్రు. ఇప్పుడు వెళ్ళిండ్రు. మొన్న ఏమన్నారండి పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏమన్నారు? ఆ 12 మంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కుక్కల్లాగా మురుగుతున్నారు, అందుకనే మన దొడ్లో కట్టేసుకుందాం అని చెప్పేసి మా కేసీఆర్ సార్ చెప్పిండు, అందుకని చెప్పి అన్నారు. మరి పోయిన వాళ్ళకి వాళ్ళకి సిగ్గు లేదు, అన్నలకు వాళ్ళకి సిగ్గు లేదు. మాకు బాధ ఏం లేదండి. ఇవాళ ఎవరు చూసుకుంటారు? ఇవాళ 12 మంది ఇళ్ళకెళ్ళి పోయిండ్రు. అక్కడ ఉన్న నియోజకవర్గమైన ప్రజలు గెలిపించుకుంటారా ఓడించుకుంటారా అనేది వాళ్ళది. అది వాళ్ళ మీద వదిలిపెడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం? ఇలా అభివృద్ధి పథకాలు ఏం అభివృద్ధి పథకాలు చేసి వీళ్ళు 12 మంది పోయిరు కదా, ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఉన్నాం మేము. ఎల్బీ నగర్ లో ఏం అభివృద్ధి పథకాలు చేసిండ్రు? పక్క రాష్ట్రం ప్రజలని మభ్యపెట్టడానికి కాదు. నిజంగా ఇలా సీతక్క గారు ఉన్నారు. సీతక్క అభివృద్ధి పథకంలో నడవట్లేదా? ఆమె పోయింది అధికార పార్టీలోకి. అరే వీళ్ళకి చేతగాని దద్దమ్మలు వీళ్ళు పోయింది అళ్లకు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్న వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మాకు 80 మంది 100 మంది మాకు బలము బలహీనత అన్ని ఉన్నాయి అన్నప్పుడు మరి నిజంగా రాజీనామా చేపించేసి మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ మీద గెలిపించుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఇంతకు ఏ పార్టీలో ఉన్నట్టు జనాలు మరి కన్ఫ్యూజ్ అన్న కోపం వస్తుంది. కాంగ్రెస్ లో ఉన్నారా? కాంగ్రెస్ నుంచి గెలిచి మీ దాంట్లోకి వచ్చిండ్రా? సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం. సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి పాయింట్ కీలకం. అది ఒక నిమిషం. లక్ష్మణమూర్తి గారు, ఏదైతే మీరు ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని రిజైన్ చేపించి మీ పార్టీ సింబల్ మీద ఎందుకు గెలిపించుకోలేదని వారి వాదన. ఎందుకు చేయలేదు ఆ ప్రతిపాదికన? తప్పకుండా అండి, తప్పకుండా దానికి సమాధానం చాలా. మేము 2014లో గెలిచినప్పుడు 63 సీట్లు అండి. గట్టిగా మాట్లాడండి సార్, వినిపించట్లేదు. 2014లో మేము గెలిచినప్పుడు 63 సీట్లు. 2018లో మేము గెలిచినప్పుడు 86 సీట్లు. మేము కాంగ్రెస్ వాళ్ళగా ఓటుకు నోటు ఇచ్చి మేము కొనుక్కొని వచ్చి ఉంటే మా ప్రజల మీద భారం వేయాలని మేము అనుకొని ఉంటే గట్లే చేసేవాళ్ళం మేము. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం తెలవాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ
ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీనే విలీనం చేస్తున్నాము టీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి మేము వస్తున్నాం అని చెప్పి మేజర్ ఎమ్మెల్యేలు వచ్చారట. వాళ్ళకు ఆ విషయం అర్థం కాలేదు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీని వీడి రాలేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీనే అభివృద్ధి చేస్తున్న పార్టీలో మేము విలీనం అవుతున్నామని వచ్చారు. మేము ఎట్లా వాళ్ళని రాజీనామా చేసి ఎలక్షన్ తీసుకుపోతామండి? వాళ్ళ పార్టీనే మా పార్టీలో విలీనం చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తాం? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చెప్తుంది ఎవరు, పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట. పల్లరాజేశ్వర రెడ్డి గారు అనలేదు, చాలా తప్పండి అది. పల్లరాజేశ్వర రెడ్డి గారి మాటలు వక్రీకరించి ఆయన ఆ ముందుది లాస్ట్ది వెనుకది ముందుది వక్రీకరించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు దాన్ని వాళ్ళ హైప్ కోసము, వాళ్ళ వ్యూస్ కోసము చేసిన పని అదే. పల్లరాజేశ్వర రెడ్డి గారు జనగామ నియోజకవర్గం దాటిన తర్వాత మాట్లాడింది, కార్యకర్త కూర్చున్నది వాస్తవం. కానీ ఆయన మాటలు వక్రీకరించి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ చేశారు. దాన్నే వీళ్ళు నిజం అనుకుని వాళ్ళు మాట్లాడితే మేము వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నెంబర్ 2, వాళ్ళు ఏమంటున్నారు, మా నాయకులను కొనుక్కున్నారు. వాళ్ళ నాయకులను కాదండి, వాళ్ళ నాయకులను కొనుక్కునేది ఓటుకు నోటు ఇచ్చేది వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. వాళ్ళకు అలవాట్లు, డబ్బుల రాజకీయాలు వాళ్ళకు అలవాటు, పైసల రాజకీయాలు వాళ్ళకు అలవాటు, ప్రజలను మభ్య పెట్టడం వాళ్ళకు అలవాటు. వాళ్ళకి ఎంతసేపు అని ఎంత వీళ్ళకి అర్థం కావట్లేదు. 200 రూపాయలు పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవాళ 2000 రూపాయలు ఇస్తున్నామండి మేము. తెలంగాణ రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు లేని తెలంగాణలో ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు తెస్తున్న చెప్పండి. ఎప్పుడు బిందెలతో నీళ్ళ కోసం కొట్లాడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ నల్ల ఇప్తే నీళ్ళు వచ్చే రాష్ట్రం మేమండి. వాళ్ళ లక్ష్మణమూర్తి గారు, ఒక నిమిషం. సంజయ్ రెడ్డి గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి. వినిపించట్లేదు, మీరేదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. సంజయ్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారు, నమ్మక ద్రోహి అంట, లేకపోతే టీడీపీ అంటే ఇళ్ళ విలీని ఏందేందో మాట్లాడుతున్నారు ఆయన. నేను ఒక్కటి క్లారిటీగా మిమ్మల్ని అడుగుతానండి. తెలంగాణ ఇస్తే, క్లారిటీగా వినండి అన్న, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు అనలేదా? మరి ఇలా తెలంగాణ ద్రోహ కాదా? మరి ఇలా కేసీఆర్ గారు ఫ్యామిలీ మొత్తం పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద బోర్ల బొక్కల పడ్డారు. పనిలేదు అంటే, మొక్కలేదు అంటే మా దగ్గర ఎవిడెన్స్ తో సహా ప్రతి పేపర్ లో అన్ని ఉన్నాయి. మరి తర్వాత మరి అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను చేయి చూపించిన అంతేగాని నేను మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే సార్ మీరు ఒకటి, హలో సార్ మీరు వినాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండ్రు, తర్వాత కేసీఆర్ గారు విలీనం చేస్తున్నారు. ఇవాళ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా చంపుతుంటే అది చూడలేక, అది భరించలేక అవసరమైతే నా పార్టీని కూడా విలీనం చేస్తా, నా పార్టీని విలీనం చేస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఇవాళ కేసీఆర్ గారు గౌరవించిండు. ఆ గౌరవాన్ని కూడా మీరు గొప్పగా, లేకపోతే కేసీఆర్ గారు విమర్శించాలనుకుంటే అది మీకే విఘ్నతనా? కనీసం మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. కేసీఆర్ గారు 2 మాటలు, సంజయ్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు 2 మాటలు చాలా బాగా చెప్పిండు. నా తెలంగాణ రాష్ట్ర ప్రజల యువత బిడ్డలను మీరు చంపుతుర్రు, అవసరమైతే నా టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అన్న, మీరు ఇష్టం వచ్చినట్టే ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పారు. అర్థవంతమైన చర్చ చేయండి, అర్థవంతమైన చర్చ చేయండి. కేసీఆర్ గారు కాలు మొక్కిండు, కేసీఆర్ గారు వచ్చి పార్టీని విలీనం చేస్తా అన్నాడు. అది ఆ కారణాలు తెలుసుకోండి. కారణాలు తెలియకుండా అర్థవంతమైన చర్చ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, ప్రజలకు నమ్మిస్తాము. 2 సార్లు ఒడగొట్టారు. నేను చెప్తున్నా, ఇవాళ పాపం పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి నీవు కూడా చచ్చిపోతాను తెలంగాణ కోసం అని చెప్పేసి అన్నారని చెప్తున్నారు కదన్నా. శంకరమ్మకి ఎందుకు న్యాయం చేయలేదన్నా? ఎలా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, సంజయ్ రెడ్డి గారు ఒక మాట, మీరు ఉపన్యాసాలు బయట పెట్టుకోండి. ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ కంప్లీట్ డివైడ్ చేస్తారు మీరు ఎప్పుడు కూడా.
ఒక్క మాట ఇప్పుడు హామీలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి కావచ్చు, దాని గురించి మాట్లాడదాం. ఏవేవో వేరే విషయాలన్నీ మీకు ఉన్నటువంటి అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఎందుకు? సరే ఏముండదు సార్, ఇప్పుడు నేను అనేది ఏంది, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, మేము ప్రజలకు హామీలు ఇచ్చినాం. ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నాం, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మేము ఇచ్చినాం. మా స్టాండ్ ఏందో మేము చెప్తున్నాము. మేము అధికారంలోకి వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది మాది ఒక మేనిఫెస్టో ఉంటుంది. సరే, టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో ఏం ఉండదట, ప్రజల అవసరాల కోసం వాళ్ళు పనులు చేస్తారట, అది వాళ్ళ ఇష్టం. మేమనేది ఏంటంటే మేము ఒక క్లారిటీగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజల కోసం పనిచేయాలన్న ఒక క్లారిటీతో ఉన్నాం. కాబట్టి ఈ 6 గ్యారంటీలే కాదన్నా, కాదు ఇంకా చాలా ఉన్నాయి సురేష్ గారు. ఇంకా చాలా చాలా మేము హామీలు ఇస్తాము. 100% ప్రతి ఒక్క హామీ ఇచ్చేటట్టుగా ఉంటేనే మేనిఫెస్టోలో పెడతాం. ఏదైనా కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడం, 50 సంవత్సరాల అధికారంలో ఉందండి. అధికారం అనేది అధికార దాహం అనేది వాళ్ళకి. లక్ష్మణమూర్తి గారు అన్నారు 6 హామీలే కాదు, 6 గ్యారంటీలే కాదు. ఒక నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఇందాక లక్ష్మణమూర్తి గారు ఒక మాట అన్నారు, 6 హామీలే కాదు, 6 గ్యారంటీలు కాదు, 600 ఇస్తారు, ఎందుకంటే అవి నెరవేరేని కాబట్టి ఇస్తారు, ఎన్నైనా ఇస్తారు అన్నారు. మీరు దాని తగ్గట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ. ఒకటండి, 600 గ్యారంటీలు కాదు, మేము ఇచ్చినవి ప్రజలకు నచ్చింది. ఇప్పుడు ప్రజలకు నచ్చే బీఆర్ఎస్ పార్టీల నుంచి కొలస వస్తున్నారు. మీకు ఇంకో విషయం అర్థం కాలేదు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒకటో రెండో కొత్తవే తప్ప మిగతా అన్ని మీరు పేర్లు మార్చి ఇచ్చినవే అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అరే మా గ్యారంటీలు 600 కాదు 60,000 ఇస్తామండి, మీకేమన్నా ప్రాబ్లమా? మా ఇష్టం అది, మేము చెప్పుకుంటాము, మేము కరపత్రాలు కొట్టించుకొని తిరుగుతాము. మీరు కాదుగా నమ్మేది, ప్రజలు నమ్ముతారు. అదే ప్రజలే నమ్ముతారండి, ప్రజలకు అర్థమవుతుంది అనేది వారి వాదన. లక్ష్మణమూర్తి గారు చెప్పండి. నేను చెప్పినా కదండి, కాంగ్రెస్ వాళ్ళు అయోమయమున్నారు పాపం. వాళ్ళు తప్పకుండా మేము మా తెలంగాణ బిడ్డలే కాబట్టి సంజయ్ రెడ్డి గారు, మేము దయచేసి అమ్మా మీరు కూడా మీ మసాలా ఏం లేదు, ఇలా ఉట్టిగానే అది ఇదని మాట్లాడడం కాదు, ప్రజలకు తెలుసు. సంజయ్ రెడ్డి గారు మీరు అన్ని వేసిరు, మళ్ళీ మీ కేసీఆర్ ప్రజలు నమ్ముతారంటే మేము వద్దన్నామా? ప్రజలు మేము అడ్డుకుంటున్నా, ప్రజల సంక్షేమమే ముఖ్యము. మీరేమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదు, మళ్ళీ ఏమి ఇస్తా అంటారు, ప్రజలు నమ్ముతారేమో చూడండి. ఇప్పుడు మా ప్రజల ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎవరు ఆమెలో ఇస్తాము, ఏది బాగుంటే అది చూస్తారు ప్రజలు. మీరు మేము కొట్లాడుకోవడం, మీరు మేము అనకూడదు. ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టో మేమేం అనట్లేదు కదా, అది ఇప్పుడు మీ అంతర్గత విషయం. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందండి? ఏంటండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది? ఇంకా నడుస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే ఒక్క టికెట్ కోసము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాగా ఉండదు మాది. బీఆర్ఎస్ పార్టీలో కర్త క్రియాకర్మాన్ని వాళ్ళ నలుగురే కాబట్టి వాళ్ళది ఎట్లుంటది అట్లా. మా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా అప్లై చేస్తున్నారు ఎమ్మెల్యేకు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. కానీ ఇస్తారా సామాన్య కార్యకర్తకి ఇస్తారా మీరు టికెట్? అదే ప్రజలకు సర్వే ప్రకారం ఉంటే ఇస్తామండి, ఎందుకు ఇవ్వము? అట్లా ఇప్పుడు మేము బీసీలకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పార్లమెంట్ వైజ్ గా 2 సీట్లు కంపల్సరీ అన్నారు, 34 సీట్లు మీరు ఇస్తారా? ఇప్పుడు మేము మహిళలకు మేము 10 నుంచి 12 వరకు మేము ఇవ్వగలుగుతున్నాము, మీరు ఇచ్చింది 7. మేము ఇంకా అవసరం అనుకుంటే కూడా ఇప్పుడు మా కోమటిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, క్లారిటీగా చెప్పారు, కావాలంటే బీసీ నాయకుల కోసము బీసీ వాళ్ళ కోసం నా టికెట్ కూడా త్యాగం చేస్తా అని చెప్పిండ్రు. మీ దాంట్లో ఎవరైనా త్యాగం చేస్తామని చెప్తారా అన్న? నేను అనేది ఏందన్న, ప్రజలకు మనం ఉపయోగపడే మాట్లాడితే బాగుంటది. మేము బీసీలకు న్యాయం చేస్తున్నాము, మహిళలకు న్యాయం చేస్తున్నాము, ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నాము, మేము అందరికీ చేస్తున్నాము. అది సరే, మీరు ఎవరికి ఇచ్చుకున్నారనేది మీ అంతర్గత విషయం, దాని గురించి మేము మాట్లాడడం. మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, దాని గురించి మాకేం అవసరం. మా పార్టీ నుంచి అన్ని కులాలకి సామాజికంగా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో అక్కడ టికెట్స్ అక్కడ కొంచెం, ఎందుకంటే అవి లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు సర్వే ప్రకారంగా ఇలా ఎవరు ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని టికెట్ కోసము ఏదో పైసలు పడేస్తే టికెట్ వచ్చేది కాదు. సమయం మించిపోతుంది, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మణమూర్తి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీ అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మినిస్టర్లతో సహా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలకి ఘాటుగా స్పందిస్తున్నారు, అలాగే చాలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకోసం?
తప్పకుండా అండి, ఎందుకంటే మాకు స్పందించవలసిన అవసరం ఉంది, మా ప్రజలను మేము కాపాడుకోవాల్సిన అవసరం మా పైన ఉంది, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాల్సిన అవసరం మా పైన ఉంది. ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పుడే సంజయ్ రెడ్డి గారే అన్నారు, మా దాంట్లో కుమార్ రెడ్డి గారు కూడా అవసరమైతే బీసీల కోసం టికెట్ త్యాగం చేస్తా అన్నారు. వీళ్ళ హామీలన్నీ గిట్లే ఉంటాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపైనా కాంగ్రెస్ నుంచి పోటీ నుంచి బరిలోని తప్పుకోమని చెప్పండి. చిత్తశుద్ధి ఉంటే ఎందుకంటే కాని మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అంత హామీ మేము 600 కదా 60,000 హామీలు కూడా ఇస్తాం. నేను అదే అంటున్నా, మా ప్రజలను వీళ్ళు ఆగం చేయాలని వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము స్పందించాలండి. మా కర్తవ్యం అది. ఎందుకంటే మా రాష్ట్రాన్ని మా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. వీళ్ళు కాంగ్రెస్ బీజేపీలు ఏమైనా మాట్లాడతారు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతారు. సో అలాంటి నాయకుల దగ్గర నుంచి మా ప్రజలకు మేము కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం. వాళ్ళు ఒక్కటంటే మేము 4 అంటాం. ఎందుకంటే మా ప్రజలను కాపాడుకుని మా ప్రజలను విమర్శిస్తే, మా పార్టీని విమర్శిస్తే మేము ఊరుకోం ఖచ్చితంగా. ఎందుకంటే మా ప్రజల అవసరాలు మాకు తెలుసు, వాళ్ళ కష్టాలు మాకు తెలుసు, వాళ్ళ బాధలు మాకు తెలుసు. నాడు తెలంగాణ ఏంది, నేడు తెలంగాణ ఏందో నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. కానీ అందుకే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. రైట్ అండి, ఖచ్చితంగా వాళ్ళు ఒక్కటంటే తిరిగి తిప్పి కొడతాం. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మణమూర్తి గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, ఎన్నికల హీట్ చాలా హీట్గానే పెరిగిపోతుంది. హామీల వర్షం కురిపిస్తారు, హామీల జాతర కూడా కొనసాగుతుంది. మొత్తానికి ఈ హామీలు ఎటువైపు దారితీస్తాయి, ఆ పార్టీల యొక్క బలాబలాల వైపు వెళ్తాయా, లేకుంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఎటువైపు మొగ్గు చూస్తారనేది కూడా రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.